దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. చదివిన వాక్య భాగాన్ని మరొకసారి మనము చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేమందరం కూడా చిన్న మందగా చేరాం ప్రభా, మీకు స్తోత్రం తెలియచేస్తున్నాం నాయనా. తండ్రి, ఈ యొక్క ఉదయకాలంలో నిద్ర లేచిన వెంటనే మొదటి గడియ మీతో గడిపే భాగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు. ఎంతమంది ఉన్నారని కాదు కానీ ప్రభువా, ఇద్దరు లేక ముగ్గురు నీ నామమున కూడి ఉందురో అక్కడ మీరుంటారని చెప్పారు. అందుని బట్టి స్తోత్రం తెలియజేస్తున్నాం. మీరు మా మధ్యలో ఉన్న నమ్ముతున్నాం ప్రభా, మీకు స్తోత్రములు నాయన. చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకొని దీవించండి. వాళ్ళకు ఉన్నటువంటి ఆశ మీకు తెలుసు ప్రభువా. ఉదయకాలంలో దేవుని యొక్క సన్నిధిలో గడపాలని వచ్చారు తండ్రి, స్తోత్రములు నాయన. నాయనా, మీరు వారితో వాక్యం ద్వారా మాట్లాడండి నాయనా. వారికి మంచి జ్ఞానంతో నాయనా మీరు జ్ఞానం దయచేయండి తండ్రి. వినడానికి నాయనా మంచి మనసును, మంచి చెవులను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీకు స్తోత్రములు నాయన. అదేవిధంగా ప్రభా, మీరు మా మధ్యలో ఉన్నారు అనేటువంటి ఒక భయముతో జీవించేటువంటి భాగ్యము కూడా మీరు మాకు దయచేయమని, నన్ను కూడా మీరు మీ బోరగా వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా, సంపూర్ణమైన ప్రతి వరము కూడా దేవుని యొద్ద నుండి వస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. కనుక మనము ఒక గొప్ప విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి శ్రేష్టమైంది అంటే చాలా ఇష్టం. ప్రతి విషయంలో కూడా మంచిది, అదే సమయంలో శ్రేష్టమైంది, అవి రెండు కూడా ఉంటాయి. అయితే మనం వాటిని గుర్తించాలి. ఏది మంచిది, లేకపోతే మంచి కంటే కూడా ఇంకా విలువైంది ఏమన్నా ఉందా? కనుక శ్రేష్టమైంది ఉంది. కనుక శ్రేష్టమైన దాన్ని మనము చేపట్టుకునే వారంగా, ఆ శ్రేష్టమైన దాని మీద మన మనసు నిలిపే వారంగా ఉండాలని ఈరోజు మనము ఈ వాక్య భాగాన్ని నేర్చుకోబోతున్నాం. ఆత్మీయ జీవితంలో శ్రేష్టమైనవి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించే వారికి, ఆత్మీయంగా బ్రతికే వారికి శ్రేష్టమైనటువంటివి చాలా అవసరం జీవితంలో. ఒక చిన్న మనము ఉదాహరణ తీసుకున్నట్లయితే, మొట్టమొదటిగా ఆదికాండాన్ని మనం గమనిద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ మనము కయీను, హేబెల్ గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే కయీను మనం గమనించినప్పుడు పొలాన్ని మరి సాగు చేసుకుంటూ బ్రతికేటువంటి వాడు. హేబేలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. చూడండి 2వ వచనంలో, తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఇక్కడ కయీను భూమిని సేద్యపరుస్తాడు, హేబేలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఇద్దరు కూడా దేవుని వద్దకు అర్పణ తీసుకొని వచ్చారు. అయితే కయీను గురించి మనం చూసినప్పుడు పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చారన్న మాట ఉంది. పొలములో మంచిది తెచ్చాడా,
లేపోతే శ్రేష్టమైనది తెచ్చాడా అని అక్కడ లేదు. కొంత తీసుకొనొచ్చాడు. మరి ఆ కొంత తెచ్చినటువంటి అర్పణ అది మంచిది కాదో, లేకపోతే శ్రేష్టమైనది కాదో అది మరి కయీనుకి తెలియాలి. తర్వాత మనం చూసినప్పుడు హేబేలు గురించి చూస్తున్నాం. హేబేలు గురించి మనం గమనిస్తే తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని అనే మాట అక్కడ చూస్తున్నాం. హేబేలు యొక్క మనసును గమనిస్తే ఆ మందలో అతను గొర్రెల కాపరి గాబట్టి, ఆ గొర్రెల మందలో మంచిది అంటే తొలుచూలు ఏదైతే మొట్టమొదటిగా పుడుతుందో దాన్ని తీసుకుంటూ, అదే సమయంలో అందులో గూడా క్రొవ్విన వాటిని తీసుకున్నాడు. అంటే క్రొవ్వినది శ్రేష్టమైనదేమో. తొలుచూలు పుట్టినవాయి అవన్నీ గూడా మంచివే. అయితే అందులో గూడా కొవ్విన వాటిని కొన్ని తీసుకున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఒక గ్రూప్‌ని తీసుకుంటూ, ఆ యొక్క గుంపులో శ్రేష్టమైనటువంటి ఆ యొక్క గొర్రెను అతను తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, వెంటనే దేవుడు హేబేలు యొక్క అర్పణను లక్ష్యపెట్టినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ నేను మీకు ఉదాహరణ కొరకు దీన్ని చెప్తున్నాను. మనము శ్రేష్టమైనది దేవునికి అర్పించాలి. ఇది మనం మొట్టమొదటిగా నేర్చుకోవాలి. ఈ రోజున మనము మందిరానికి వెళ్ళినప్పుడు నీవు దేవునికి అర్పించే ప్రతి కానుక దేవునికి ఈరోజు ఏమైతే నువ్వు సమర్పిస్తున్నావో అవన్నీ గూడా శ్రేష్టమైనదిగా ఉండాలని మనము తెలుసుకోవాలి. నీ కానుక కంటే గూడా నీ హృదయాన్ని నువ్వు దేవునికి సమర్పించాలి. దేవునికి నీ హృదయము ఎంతో శ్రేష్టమైంది. ఆ యొక్క మంచి హృదయాన్ని నువ్వు దేవునికి సమర్పించేవాడిగా ఉండాలి. కనుక ఈ కయీను, హేబేలు గురించి మనం చూసినప్పుడు ఇద్దరు అర్పణ అర్పించారు గానీ, అందులో శ్రేష్టమైనది మనం చూస్తున్నాము హేబేలు అర్పణగా మనం గమనిస్తున్నాం. కనుక దేవుని దృష్టిలో శ్రేష్టమైనవి కొన్నున్నాయి. నేను మీకు సమయాన్ని బట్టి కొన్ని ఏదైతే మనకు సమయం ఉంటుందో ఆ సమయాన్ని బట్టి నేను మీకు కొన్ని తెలియజేస్తాను. మొట్టమొదట చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ మనము 2 చూస్తున్నాం. అర్పణ, బలి అనే మాటని ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ దహన బలి అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా అనంటూ ఆలోచించు అనే మాట మనకే ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే మనము బలులు అర్పించుట కంటే గూడా ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. కనుక దేవునికి మనము బలర్పించడం కంటే గూడా దేవుని యొక్క మాటను గైకొనాలి. నువ్వు తీసుకొనొచ్చి ఎటువంటి రకరకాల మంచి గొప్ప విలువైన కానుకలు ఇసినా దానికంటే గూడా దేవుని యొక్క ఆజ్ఞను మనము గైకొనాలనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే గూడా మాట వినుట, దేవుని మాట వినడం, దేవుని యొక్క ఆజ్ఞను గైకొనడం, ఆ ఆజ్ఞను మన జీవితంలో అన్వయించుకోవడం అనేది ఇవి 2 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. శ్రేష్టమైంది అనేది మనం ఇక్కడ చేపట్టాలి ఈ రోజున. నువ్వు దేవుని మాట వింటున్నావా? అదే సమయంలో దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా? ఇవి 2 మనం గమనించాలి. దాన్ని మనం పాటించాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనకు ఏమని బోధిస్తుందంటే, శ్రేష్టమైనది నువ్వు చేపట్టాలి. దేవుని మాట వినడం కాదు, దేవుని మాట వింటూ అదే సమయంలో దేవుని యొక్క ఆజ్ఞను గైకొని దాని ప్రకారంగా నడుచుకోవాలనే విషయాన్ని ఈరోజు మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. అది దేవుని దృష్టిలో చాలా శ్రేష్టమైంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కనుక దేవుని మాట వినుట శ్రేష్టము అని మనం నేర్చుకుంటున్నాం. తర్వాత చూడండి, 84వ కీర్తన 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని యొక్క మందిరంలో మనము గడపడం అనేది చాలా శ్రేష్టము అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని మందిర ఆవరణంలో, దేవుని సన్నిధిలో ఇప్పుడు మనం చేస్తున్నాం గదా! ఉదయకాల సమయంలో గూడా ఈ విధంగా అందరం కలుసుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, వాక్యాన్ని వింటున్నాము, విజ్ఞాపనలు చేసుకుంటున్నాము. కనుక ఇది గూడా దేవునికి ఇష్టమైంది. అది గూడా మొట్టమొదటి గడియ మనం ఆయనకి ఇస్తున్నాం.
ఇది శ్రేష్టమైంది. అందుకోసమే దేవుని యొక్క ఆవరణంలో, ఆయన సముఖములో మనము గడపడం చాలా గొప్ప విషయము. ఒక దినము గడుపుట ఎంత శ్రేష్టమంటే 1000 దినముల కంటే గూడా శ్రేష్టము. నువ్వు నార్మల్‌గా ఒక 1000 డేస్ ఈజ్ ఈక్వల్ టు 1 డే స్పెండింగ్ విత్ గాడ్. దేవునితో మనం ఒక్కరోజు గడపడము 1000 దినాలతో సమానమని దేవుడు పోలుస్తున్నాడంటే అది ఎంత శ్రేష్టమో చూడండి. ఈ రోజున ఆదివారం రోజు అనేక మంది మందిరానికి రాకుండా వాళ్ళ సొంత పనులు చూసుకునే వాళ్ళు లేరా? ఉన్నారు ఈ రోజున. మందిరానికి సమయానికి రాలేక సొంత పనులు చేసుకునే వాళ్ళు లేరా? ఉన్నారు ఈ రోజున. కనుక మనం ఒకసారి ఆలోచించినప్పుడు మనకేదైతే ఈ లోక సంబంధమైనటువంటి ఉద్యోగాలు గావచ్చు, వ్యాపారాలు గావచ్చు, ఇవన్నీ మనము సమయానికి చేసుకుంటాం గానీ, దేవుని మందిరానికి సమయానికి పోలేకపోతూ ఉన్నాం. లోక సంబంధమైన వాటి కొరకేమో సమయాన్ని పాటిస్తాము. కానీ, మనము దేవుని మందిరానికి సమయానికి పోలేకపోతున్నాము అంటే, నీవు దేవునికి ఎంత మాత్రం విలువిస్తున్నావు అనే విషయాన్ని గూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అదే సమయంలో ఆదివారం రోజున మనము రకరకాల పనులు బెట్టుకొని, లేకపోతే ఏదైనా వివాహ కార్యాలు, శుభకార్యాలుంటే వాటికి అటెండ్ అవుతాం గానీ, దేవుని మందిరానికి ఆ రోజు ఆగిపోతాము అంటే, దాని యొక్క అర్థమేంటి? మనం దేవునికి విలువివ్వలేకపోతున్నాం. కానీ వాక్యం ఏమంటుందంటే 1000 దినముల కంటే గూడా దేవుని మందిరంలో గడపడం మనము శ్రేష్టమైంది అనే విషయాన్ని మనము దేవుని వాక్యం మనకిక్కడ బోధిస్తున్నట్టుగా చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, మనము ప్రతి విషయంలో గూడా దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తుంది? ఏది శ్రేష్టమైంది అనే విషయాన్ని మనము గమనించాలి. దాన్ని చేపట్టే వారంగా ఉండాలని ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇవన్నీ గూడా మనం గమనిస్తే ఇవి ఆత్మీయ జీవితంలో అవసరం ఇవి. ఎవరైతే ఆత్మీయంగా జీవిస్తున్నారని చెప్పుకుంటూ ఉంటామో, మన జీవితంలో ఇవి చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత మరొక వాక్య భాగాన్ని గమనిద్దాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 13 అధ్యాయము 13 వచనం చదువుదాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇక్కడ మనము క్రైస్తవ జీవితంలో ఏమవసరమో ఇక్కడ ఆ 3 మనం గమనిస్తున్నాం. మొట్టమొదటిగా క్రైస్తవులకు విశ్వాసం అవసరం. విశ్వాసం లేకుండా మనము క్రైస్తవుడిగా జీవించలేం. ఎందుకంటే ఆ విశ్వాసము ద్వారానే మనము ముందుకు కొనసాగుతూ ఉంటాము. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన పరిశుద్ధంగా, పవిత్రంగా జన్మించినట్టుగా, పరిశుద్ధంగా జీవించినట్లుగా, అదే సమయంలో ఆయన మన కొరకు, మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించినట్లుగా, అదే విధంగా ఆయన తిరిగి మళ్ళీ మూడో దినమున లేచినట్లుగా ఇవన్నీ మనం చూసామా? చూడలేదు. కానీ మనలో ఏముంది? విశ్వాసం ద్వారా మనం ముందుకు కొనసాగుతున్నాం. అందుకే చూచి నమ్ముట కంటే చూడక నమ్మువారు ధన్యులు అనే మాట మనం గమనిస్తున్నాం. కనుక క్రైస్తవులకి మొట్టమొదటిగా ఏం అవసరం? విశ్వాసం అవసరం. అయితే ఈ విశ్వాసం తర్వాత నిరీక్షణ అనేది అవసరం. నిరీక్షణ ఎందుకు? మనము ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, ఈ లోకములో మనం ఒకవేళ కళ్ళు మూసినప్పుడు వెంటనే మనము పరలోకంలో కళ్ళు తెరస్తాము. మనకు మరణం లేదు. మనం ఎప్పుడు గూడా సజీవులుగా మనము దేవుని యందు జీవిస్తాము అనేది మనందరికి గూడా ఒక నిరీక్షణ. కనుక మనకు ఈ యొక్క లోకం అనేది టెంపరరీ అని మనం ఆలోచించాలి. ఎందుకంటే మనకు పర్మనెంట్ లైఫ్ ఏంటి అంటే పరలోకము. అక్కడికి మనము వెళ్ళాలా అంటే మనము ఆ నిరీక్షణ అనేది మనలో ఉండాలి. అయితే ఈ నిరీక్షణ కలిగి మనం జీవిస్తూ ఉంటాం. మన పూర్వీకులు గూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనందరం గూడా ఈ మాట అనుకుంటూ ఉంటాం. మనము రాబోయే రోజుల్లో ఒకవేళ మనం గూడా ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తాము, మన పూర్వీకుల్ని కలుస్తాం అనేటువంటి ఒక నిరీక్షణతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అదే సమయంలో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ గూడా దేవుడు అసల యేసుక్రీస్తు వారికి ఆయన నిజ స్వరూపము, ఆయన యొక్క సాదృశ్యము అంటే ప్రేమ. కనుక జీసస్ ఈజ్ ఈక్వల్ టు లవ్ అనే విషయాన్ని మనందరికి తెలుసు. అయితే అటువంటి ప్రేమామయుడు ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి, ఆయన ఈ లోకంలో ఒక పశువుల పాకలో జన్మించి, మన కొరకు ఆయన పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించి, ఆయన యవ్వన రక్తాన్ని మన కొరకు చిందించాడు అంటే గమనించండి. ఆయన యొక్క మరణ పునరుద్ధానములు మనం గమనించినప్పుడు మన కొరకు ప్రేమను చూపిస్తున్నాడు. మనల్ని ఆయన విలువైన రక్తాన్ని బెట్టి కొన్నాడు. అంత ప్రేమ ఆయన మన మీద చూపిస్తున్నట్టుగా మనం గమనించాలి. అటువంటి ప్రేమ గురించి మనం చూస్తే ఈ 3 విషయాలు గమనించినప్పుడు ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైంది ప్రేమ అనే మాట ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ మూడిట్లో మనకి ఏది శ్రేష్టమైంది? ఈ 3 ఉండాల్సిందే మన జీవితంలో. అయితే దేవుని దృష్టిలో విశ్వాసము, నిరీక్షణ అనేది ఒకవేళ మంచిగా ఉండొచ్చేమో గానీ శ్రేష్టమైంది మాత్రం ప్రేమే.
ఎందుకనంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఒక సాదృశ్యం చూపించాడంటే అది ప్రేమను ఆయన వ్యక్తపరిచాడు. ఆ ప్రేమను గూడా మనం కొనసాగించి జీవించాలని ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే ఆయన శిష్యులంగా మనము ఈ లోకంలో జీవిస్తున్నాం గనక, ఆయన యేసుక్రీస్తు వారు ఏ ప్రేమైతే కలిగి జీవించాడో, ఏ ప్రేమ కొరకు ఏ ప్రేమ వ్యక్తపరిచి మనల్ని కొన్నాడో, మనం గూడా అదే ప్రేమలో కొనసాగాలని దేవుడు మనకు ఈ రోజున మనకు నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు అటువంటి శ్రేష్టమైనటువంటి ప్రేమ మనం కలిగున్నామా? ఆ ప్రేమలో గూడా చాలా నిష్కలంకమైన ప్రేమ ఉండాలి. కనుక ప్రేమలో మళ్ళీ అనేక రకాలైన ప్రేమలున్నాయి. కనుక యేసుక్రీస్తు వారిని అప్పగించేటప్పుడు పెట్టినటువంటి ఇస్కరియోతు యూదా పెట్టిన ఆ యొక్క మొద్దు ప్రేమ, ఆ ప్రేమ ఉండకూడదు మళ్ళీ. కనుక ఈ ప్రేమ విషయాన్ని మనం తీసుకున్నప్పుడు అందులో మళ్ళీ రకరకాల ప్రేమలున్నాయి గానీ, శ్రేష్టమైన ప్రేమ మనం కలిగి జీవించాలని ఇక్కడ మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. అదే విధంగా సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంత శ్రేష్టము? వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంత మేలు? ఇక్కడ మనం చూస్తున్నాము అపరంజి ఈరోజు అందరికి కూడా బంగారం అంటే ఎంతో ఇష్టం. కనుక అదే సమయంలో వెండి అంటే గూడా ఎంతో ఇష్టం. అయితే ఇవి 2 దేవుని దృష్టిలో ఆయన అంటున్నాడు అపరంజి కంటే జ్ఞానము సంపాదించాలి. వెండి కంటే కూడా తెలివి సంపాదించుకోవాలి. ఎందుకంటే ఇవి 2 శ్రేష్టమైంది. ఈ లోక సంబంధంగా ఒకవేళ మనకు అపరంజి అవసరమేమో గానీ, వెండి అవసరమేమో గానీ, దేవుని దృష్టిలో అవి 2 గూడా అనవసరమైన విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన దృష్టిలో ఆయన చెప్తున్న మాటేందంటే, మనము అపరంజి కంటే గూడా, వెండి కంటే గూడా జ్ఞానమునకు మనము అదే సమయంలో తెలివికి మనము విలువివ్వాలి. ఇవి 2 కూడా చాలా శ్రేష్టమైంది. కనుక ఈ రోజున చాలామంది గూడా దేవుని జ్ఞానము లేక ప్రవర్తిస్తున్న వారు అనేక మంది మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క తెలివి లేక ఈ రోజున ప్రవర్తన మనం చూస్తూ ఉంటాం. మన జీవితంలో ఈ జ్ఞానము అనేది మనకు చాలా అవసరం. ఏ జ్ఞానము? ఈ లోక జ్ఞానం కాదు గానీ, పరలోకపు జ్ఞానం అవసరం. కనుక దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి జ్ఞానం అవసరం. అందుకే మనం అనుదినము ప్రార్థన చేయాలి. అయ్యా! నీ యొద్ద జ్ఞానము గుప్తమైంది కదా ప్రభువా! ఆ జ్ఞానాన్ని మాకు దయచేయి నాయనా. ఎందుకంటే మనము ఒక టీమ్‌ని నడిపించాలన్నా, లేదంటే ఒక నాయకుడిగా మనం ముందుకు పోవాలన్నా, అన్ని విషయాల్లో గూడా మనకు జ్ఞానం అనేది చాలా అవసరం. ఈరోజు మనము ఉద్యోగం స్థలంలో ఉద్యోగం చేయడానికి మనం ఉన్నప్పుడు, ఆ ఉద్యోగ స్థలంలో అధికారులతో మాట్లాడాలన్నా నీకు జ్ఞానం అవసరం. కనుక కుటుంబాన్ని పోషించాలన్నా, కుటుంబంలో ఒక మంచి యజమానిగా ఉండాలన్నా, మనకు జ్ఞానం అవసరం. అందుకోసమే జ్ఞానవంతురాలైనటువంటి భార్య మరి ఆ కుటుంబాన్ని కట్టుకుంటుందనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక జ్ఞానము లేకపోతే ఈ రోజున మనం చాలా ఇబ్బందులు పడాల్సొస్తది. అందుకే ఆయన అంటున్నాడు, అపరంజి కంటే గూడా అదే సమయంలో మనకు వెండి కంటే గూడా జ్ఞానము శ్రేష్టమైంది అనే మాటను ఇక్కడ మనం గమనిస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని దృష్టిలో జ్ఞానము అనేది చాలా శ్రేష్టమైంది. అయితే మనకు ఒకవేళ ఈ లోకంలో ఈ వెండి, బంగారాలు శ్రేష్టం అనుకుంటామేమో కానీ, మనము దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించి, ఆ జ్ఞానం కొరకు మనం దేవున్ని ఆశ్రయించాల్సిందిగా మీకు ప్రభు నామములో మనవి చేస్తున్నాను. అదే విధంగా సామెతల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెము శ్రేష్టము. ఈ వాక్య భాగంలో మనము గమనిస్తే, నీతితో కూడిన కొంచెము శ్రేష్టము అనే మాట చూస్తున్నాం. అన్యాయం చేత నువ్వు ఎంత సంపాదించినా, ఈ రోజున సంపాదించాలని ఎంతో మనం ప్రాకులాడుతూ ఉంటాం. మన కుటుంబాన్ని పోషించడం కొరకు, లేకపోతే ఇంకేదైనా సరే మనకు డబ్బు అవసరం కాబట్టి మనము పరుగులు తీస్తూ ఉంటాం. అయితే అన్యాయంగా ఒకవేళ నువ్వు ఏదైనా తీసుకుంటున్నావా? ఈ రోజున ఉద్యోగం చేస్తూ ఉంటారు. వారికి చక్కగా గవర్నమెంటు కొంత జీతాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే మనము ప్రైవేట్‌గా పనిచేస్తున్నప్పటికీ అక్కడ మనకు జీతం ఇస్తారు. అయినప్పటికి కూడా ఆ జీతాన్ని మరి పక్కన బెట్టుకొని అన్యాయంగా డబ్బులు తీసుకునే వాళ్ళు లేరంటారా? మనం దాన్నేమంటాము? లంచం అని పిలుస్తాం. ఈరోజు అలాంటి వాళ్ళు లేరా? అదే విధంగా మనం చూస్తే వ్యాపారం చేసేవాళ్ళు గూడా అన్యాయంగా సంపాదించడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. కాబట్టి ఇవన్నీ మనం గమనించినప్పుడు అటు ఉద్యోగం గావచ్చు, అటు వ్యాపారం గావచ్చు, ఇంకేదైనా గావచ్చు. మనము అన్యాయం చేత గాని మనం సంపాదిస్తే
అది దేవుని దృష్టిలో ఎప్పటికైనా సరే అది అన్యాయమే గనక అది అన్యాయంగానే వెళ్ళిపోతాయి. నువ్వెట్టయితే సంపాదిస్తావో అదికి ఏదో ఒక పరిస్థితిలో వెళ్ళిపోతాయి బయటికి. అది నువ్వు గమనించలేవు. ఆ తర్వాత నువ్వు బాధపడితే దానివల్ల ఉపయోగం ఉండదు. కనుక ఏదైతే నువ్వు దేవుని వాక్య ప్రకారంగా మనకేం చెప్తున్నాడు? నీతితో కూడినటువంటి కొంచెము శ్రేష్టము. నువ్వు కొద్దిగా సంపాదించుకో చాలు నీతిగా. అదెక్కడికి పోదు. దేవుడు నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఈ రోజున నువ్వు అన్యాయంగా సంపాదించావు. ఒక ఒక భయంకరమైన వ్యాధొచ్చింది. నువ్వు సంపాదించిన డబ్బంతా ఆ వ్యాధికి బెట్టేసావు. అప్పుడదేమైంది? సంపాదించావు మంచిదే. కానీ ఏం జేశావు? దేవునికి తెలుసు నువ్వెలా సంపాదిస్తున్నావనేది. అందుకే ఆయన అంటున్నాడు, "అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడినటువంటి కొంచెము శ్రేష్టము." ఆ కొంచెం కొరకు మనం ప్రాకులాడితే చాలు. కనుక అటువంటి పరిస్థితుల్లో మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, ఏది శ్రేష్టము అంటే నీతితో మనం సంపాదించాలి. నీతిగా మనం బ్రతకాలి. నీతి న్యాయాలనేవి మన క్రైస్తవుడిగా మనలో ఉండాలి. అన్యులతో మనము పోల్చినప్పుడు గూడా మనం నీతిగా బ్రతకాలి. ఎటువంటి పరిస్థితుల్లో గూడా మనము అన్యాయానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకనంటే దేవుడు అంటున్నాడు, నీతితో నీవు కొంచెము సంపాదించుకో. అది నీకు శ్రేష్టంగా నువ్వు దేవుడు దృష్టిలో ఉంటావు. దేవుడు నీ మీద ఆయన కనుదృష్టి నీ మీద నిలుస్తుంది. దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, నీతిగా మనము బ్రతకడం అనేది నేర్చుకోవాలి అనేటువంటిది ఇక్కడ మనం గమనిస్తున్నాం. తర్వాత మనము ఇక్కడ గమనించినప్పుడు విశ్వాసముతో అర్పించాలనే విషయాన్ని ఒకసారి మనం హెబ్రీ పత్రికలో గమనిద్దాం. హెబ్రీ పత్రిక 11 అధ్యాయము 4 వచనం చదవండి. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. చూసారు కదా! ఇక్కడ మరి మనం గమనించినప్పుడు ఇక్కడ హేబేలు, కయీనుని మనం గమనిస్తే హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. కనుక హేబేలు మనం గమనించినప్పుడు కయీను కంటే కూడా శ్రేష్టమైనది ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక వాళ్ళిద్దరి అర్పణ గురించి మనం వివరించుకున్నప్పుడు ఎవరు ఎక్కువ శ్రేష్టమైనది ఇచ్చారని మనం చూస్తే హేబేలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ గమనిస్తే అతను చనిపోయినప్పటికి కూడా అతని విశ్వాసాన్ని బట్టి మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. కనుక మన జీవితంలో కూడా శ్రేష్టమైనది మనం దేవునికి అర్పించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చివరగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 11 అధ్యాయము 16 వచనాన్ని గమనించినప్పుడు, అయితే వారు మన మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఇక్కడేముంది చూసారా? పరలోక సంబంధమైన దేశము కోరుచున్నారు. ఇక్కడ మనకు ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. ఆ తర్వాత మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాము అనే నిరీక్షణ మనలో ఉంది కదా! ఇవి 2 మనం కంపేర్ చేసినప్పుడు నీకు నీకు ఈ లోకం కొరకు నువ్వు జీవిస్తావా? లేకపోతే పరలోకం నీకు అవసరమా? అంటే ఏది మనకు శ్రేష్టమైంది క్రైస్తవులుగా? పరలోకమే మనకు శ్రేష్టమైంది. కనుక ఆ సత్యాన్ని మనము గ్రహించే వారంగా ఉండాల. అందుకే ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి పరలోకము శ్రేష్టమైంది. ఈ రోజున మనందరం గూడా పరలోకానికి చేరడానికి ప్రయత్నం చేయాలి. అందుకోసమే ఈ లోక ఆశల వైపు వెళ్ళకుండా, ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించకుండా, లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమించకుండా, లోకస్తుల వైపు వెళ్ళకుండా, ఈ లోక అధికారి యొక్క మరి ఆజ్ఞను పాటించి ముందుకు వెళ్ళకుండా, మరి దేవుని యొక్క ఆజ్ఞను మనము పట్టుకొని దాని ప్రకారంగా జీవించినప్పుడు, ఒకవేళ ఇక్కడ నువ్వు కళ్ళు మూసినప్పటికీ పరలోకంలో నువ్వు కళ్ళు తెరుస్తావనే విషయాన్ని గ్రహించాలి. అందుకే ఇక్కడ మనం గమనించినప్పుడు మరి శ్రేష్టమైన దేశము ఏదనగా పరలోక సంబంధమైన దేశము. కనుక పరలోక సంబంధమైన దేశానికి మనము శ్రేష్టమైనదిగా మనం గమనించాలి. అందుకే మనము లోకము వైపు వెళ్ళడానికి అవకాశం లేదు. మనం క్రైస్తవులుగా, ఆత్మీయులుగా మనం జీవిస్తున్నప్పుడు మనము పరలోక ప్రయాణం కొరకు మనం సిద్ధపాటు కలిగి మనం బ్రతకాలి. ఎందుకంటే మన యొక్క శాశ్వతమైన జీవం ఎక్కడంటే మనం జీవించేది పరలోకంలో అనే సత్యాన్ని మనం గ్రహించాలి. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, కొన్ని విషయాలు మనము ఇప్పుడు ధ్యానించాం. దేవుని మాట వినుట శ్రేష్టము అని తెలుసుకుంటున్నాం. దేవుని ఆవరణంలో గడుపుట శ్రేష్టమనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. ప్రేమ శ్రేష్టమైనదని తెలుసుకుంటున్నాము. అదే సమయంలో జ్ఞానము చాలా శ్రేష్టమని తెలుసుకుంటున్నాము. అదేవిధంగా నీతితో కూడినటువంటి కొంచెమైనను శ్రేష్టము. అదేవిధంగా విశ్వాసముతో అర్పించినది శ్రేష్టము. అదే సమయంలో మన కొరకు దేవుడు సిద్ధపరిచిన పరలోకము శ్రేష్టము. కనుక ప్రతి విషయంలో గూడా ఏది శ్రేష్టమైంది
మనకు బైబిల్ ప్రకారంగా మనకు దేవుడు ఏమని బోధిస్తున్నాడు అనేది మనం గ్రహించి, ఆ శ్రేష్టమైన దాన్ని మనం పట్టుకొని మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని దేవుడు దీవిస్తాడు. కనుక ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మన హృదయంలో భద్రపరిచి దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. చక్కని సందేశాన్ని, మా శ్రేష్టమైన సందేశాన్ని ఉదయకాలంలో మనము విన్నాం. కాబట్టి వాక్య ఫలింపు ప్రార్థన కొరకు సుకుమార్ లేడు కాబట్టి మహాకనికరము కలిగిన మా తండ్రి మోహనుడా, మీ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరే కాల సమయంలో ఈ గూగుల్ మీట్ ద్వారా నీ దాసుని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడిన మీ శ్రేష్టమైన మీ వాక్కుల కొరకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, శ్రేష్టమైనది ఏదో అది మేము గ్రహించే వారముగా దాని ప్రకారంగా మేము జీవిస్తూ మీరు ఫలించే వారంగా మమ్మల్ని బలపరచుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా చెప్పబడిన వాక్యము ప్రతి వారి యొక్క హృదయంలో ఫలింపు చేయండి, నీరు కట్టింపు చేసి నాయనా దానిని నూరంతలుగా ఫలింపు చేసి తద్వారా ఆత్మస్థితిలో మేము బలపరచబడడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని అందించిన దాసులని నాయన వారి పరిచయలను, వారి బాధ్యతలను, వారి ప్రియ కుటుంబాన్ని దీవించండి. ఇంకా వారి ద్వారా అనేకమైన ఆత్మీయ సత్యములను మేము తెలుసుకుంటూ దేవా వారి నాయన మీ నామాన్ని స్తుతించే వారంగా, మీ నామాన్ని గణపరిచే వారంగా, మీ నామానికి సాక్షులుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం. మీకు లోబడుతూ, మీ వాక్యానికి లోబడుతూ మీలో ఫలించే వరకు మమ్మల్ని బలపరచండి. ఈ దినాన్ని మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకోవచ్చు. మీరే మహిమ పొందుతామని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఈ మనవులు అడిగి వేడుకుని పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.